హలో ఎవరివన్, వెల్కమ్ టు అప్రోక్స్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో మొత్తం చాలా పెద్ద వీడియో, లాంగ్ వీడియో ఉంటుంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి కోసం తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గారి కోసం అయితే వీడియో చేస్తున్నా. విజయ్ గారిది ఫస్ట్ నుంచి అసలు ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని ఎట్లా పెట్టిండు, అసలు మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా సక్సెస్ అయ్యిండు. ఇన్ని సీట్లు ఫస్ట్ టైం పోటీ చేసిన ఒక పార్టీ ఇన్ని సీట్లు గెలవడమైంది, అధికారం ఎట్లా కైవసం చేసుకుంది, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి విజయ్ గారి కోసం. ఒకసారి వీడియో మొత్తం చూడడం మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలో టీవీకే తమిళ వెట్రి కళగం సాధించిన ఘనమైన విజయం, దాన్ని ఎట్లా సాధించిన అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తమిళనాడులో విజయ్ ప్రభంజనం. విజయ్ గారు అయితే మాత్రం నిజంగా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే, ఎవ్వరు కళ కూడా ఊహించలే. నాకు తెలిసి కళ కూడా మేబీ విజయ్ గారు కూడా కళ కూడా ఊహించకపోవచ్చు. మేబీ టీవీకి పార్టీ అధినేత ఓకే, మెజారిటీ సీట్స్ వస్తాయి, కింగ్ మేకర్ అవుతాడని చెప్పి అనుకోరు, కానీ డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పేసి మాత్రం నాకు తెలిసి విజయ్ గారు కూడా ఊహించలే, ఎవ్వరు ఊహించలే. ఇంత చాలా వెయిట్ చేశారు ఈ రిజల్ట్స్ కోసం, చాలామంది వెయిట్ చేశారు. డిఎంకే పార్టీని అధికారంలోకి వస్తుంది, బట్ క్రిటికల్ నెక్ టు నెక్ ఉంటుంది. ఈ విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారన్న కడికి ఉండే. బట్ విజయ్ గారు మాత్రం అసలు ఆయన స్ట్రాటజీ ఏందో, ఆయన ఆలోచన ఏందో కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక విజయ్, ఆ రేంజ్కి పోయింది ఆయన. మామూలు రేంజ్ కాదు. ఇంకా అది చరిత్రలో నిలిచిపోయే విజయం. అది హిస్టరీ. అప్పటిప్పట్లో ఎంజీఆర్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, ఇప్పుడు 2026లో విజయ్ గారు ఒక హీరో అయి ఉండి పార్టీ పెట్టి, అది కూడా జస్ట్ 2.5 yearsలో పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అంటే నాకు తెలిసి అంత ఆశమాషే కాదు. బట్ విజయ్ గారితో అయింది. ఎట్లా సక్సెస్ అయిందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే అసెంబ్లీ ఎలక్షన్లో ఘన విజయం సాధించింది. నిజంగానే ఎప్పటి నుంచో చాలా పెద్ద పార్టీలు, అన్న డిఎంకే చాలా పెద్ద పార్టీలు, ఎప్పటి నుంచో తమిళనాడు ప్రజలకి ఒక నమ్మకం. అంటే ఇంకా ఈ రెండు పార్టీలు తప్ప వేరే పార్టీలు లేవాడ. వేస్తే అన్న డిఎంకేకి వేయాలి, లేకపోతే డిఎంకేకి వేయాలి. ఇటువంటి ఈ గ్యాప్ అంటే పార్టీ విట్టుడు అంటే ఆశమాషి కాదు. కరెక్ట్ టైంలో ఏ టైంలో పార్టీ పెట్టాలి, ఏ టైంలో పోటీ చేయాలి, ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది విజయ్ అయితే మాత్రం విజయ్ గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ ఆలోచనకి నాకు తెలిసి ఆశమాషి విషయం కాదు, అది అందరూ చేసేది కాదు. తెలిసి ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే ఇవాళ ఈ పని చేస్తే ఈ పని వల్ల రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అనేది ఏదైతే గెస్సింగ్ ఉంటుందో, ఏదైతే ఆలోచన ఉంటుందో, అదే ఇవాళ టీవీకే పార్టీని విజయ్ గారిని సీఎం చేసి తమిళనాడుకి ఒక కొత్త చరిత్రను తిరగరాసే ఆలోచన అయింది. ఆలోచన ప్రధాన ముఖ్యాంశాలు ఏంటంటే చారిత్రాత్మక విజయం. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే పార్టీ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇదైతే మాత్రం నిజంగానే గ్రేట్ అనుకోవాలి మనం. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక పార్టీ రెండు సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ. ఇంతకుముందు సీఎంగా కానీ ఎమ్మెల్యే, అసలు రాజకీయానికి సంబంధం లేని విజయ్ గారు 2.5 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి ఎలక్షన్లో ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయో అన్ని స్థానాల పోటీ చేసి 100కు పైగా సీట్లు గెలుచుకొని సీఎం స్థానం కైవసం చేసుకోరంటే నిజంగా ఇది చరిత్రనే. నాకు తెలిసి ఇది చరిత్రలో మళ్ళీ తిరగరాయాలంటే మళ్ళీ 30-40 ఏళ్ళు వెయిట్ చేయాలేమో. మరి అప్పుడన్నా అవుతుందో లేదో కూడా తెలియదు నాకైతే. తమిళనాడులో నెక్స్ట్ మళ్ళీ అటువంటి రోజు వస్తుందని చెప్పేసి అయితే మాత్రం నాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం సెల్యూట్ చేయాలి విజయ్ గారికి, ఆయన దమ్ముకి, ఆయన గట్స్కి. సింగిల్గా మళ్ళీ వేరే ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఎన్ని విమర్శలు ఉన్నా సరే కూడా మళ్ళీ విమర్శలు అయితే మనకు తెలియదు కాదు. త్రిష గారికి వాళ్ళకి ఉన్న దానికోసం కావచ్చు, జననాయకన్ సినిమా రిలీజ్ అయిపోయారు, విజయ్ గారు వైపు సంగీత గారు ఆయన మీద కేసు చేసారు, డివర్స్ కోసం అని చెప్పి అప్లై చేశారు. చాలా ఎలిగేషన్స్. ఇన్నిటి మధ్య కూడా ఇంత ఓట్ బ్యాంక్తోని ఇవాళ గెలిచిందంటే మాత్రం అసలు అది చరిత్ర అంటే చరిత్రనే. అది యుగ పురుషులు అంటారు కదా, ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఇప్పుడు విజయ్ గారు యుగ పురుషులు అంటారు. అంటే 100కు ఒకరు ఉడుతుంటారు రీసెంట్ వాళ్ళు. ఆయన అదృష్టం ఏందో కానీ మామూలు అదృష్టం కాదు, నెక్స్ట్ లెవెల్ అదృష్టం అని చెప్పి మాట్లాడుకోవాలి మనం. ముఖ్యమంత్రిపై గెలుపు, ఇది ఇంకా హైలైట్. ఇది
స్టాలిన్ గారిని కూడా ఓడించే పరిస్థితికి వచ్చారు. అంటే అది ఇంకా రాజకీయాల్లో గెలిపోవటంలో కామనే, కానీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా ఓడిపోయిండు. స్టాలిన్ గారు 10 ఏళ్ళు సీఎంగా చేసిన స్టాలిన్ గారు కూడా టీవీకే పార్టీ అభ్యర్థి నుంచి ఓడిపోయిందంటే ఒకవైపుగా బాధ ఉంది, ఆయన సీఎం క్యాండిడేట్ ఓడిపోయేది లేకుండా అని చెప్పేసి బాధ ఉంది. బట్ విజయ ప్రబంధనం ఎట్లుందంటే సీఎం క్యాండిడేట్ని కూడా డైరెక్ట్ సీఎం క్యాండిడేట్ ఓడిస్తే ఓకే, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ సీఎం గారిని ఓడించడం అనేది అసలు అది నెక్స్ట్ లెవెల్. అది ఎంతగానో చెప్పినా తక్కువనే, దానికోసం ఎన్ని చెప్పినా తక్కువనే. డిఎంకే కంచుకోట బద్దలు కొట్టడమే కాకుండా స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్పై టీవీకే అభ్యర్థి సాధించడం కూడా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజంగా ఒక సీఎంని కూడా టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఓడించిందంటే మాత్రం నిజంగా చాలామంది ఇప్పటికే డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అరే స్టాలిన్ గారు ఓడిపోయారా, అట్టట్లో ఓడిపోతాడు ఆయన అని చెప్పి. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో వెల్ఫేర్ తమిళనాడు ప్రజలకి, అంటే ఎంత అక్కడ తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ని బట్టి ఎన్ని చేయాలనో అన్ని చేసిన వ్యక్తి కూడా ఓడిపోయిందంటే అసలు చాలామందిని ఇప్పటికీ చాలామంది షాకులు ఉన్నారు. అసలు అది నిజమా అబద్ధం అన్నది వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది టీవీకే పార్టీ. ఆయన దురదృష్టమా లేకపోతే ఈ సెంటిమెంట్ రేపొద్దున్న ఏ విధంగా వర్కౌట్ అవుతుంది ఆ పార్టీకి అనేది పక్కన పెడితే, ఓడిపోవడం అనేది, ఒక సీఎం క్యాండిడేట్ ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అటువంటిది జరిగేది లేకుండే, బట్ జరిగింది. విజయ ప్రభంజనం ఆ రేంజ్లో ఉంది నిజంగా. అసలు అబ్బా, యువత అండ విజయ్ చరిష్మాతో యువతను మహిళలను ఆకట్టుకొని మార్పు కోరుకుంటున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో వినియోగించుకొని వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఇక్కడ మెయిన్ తమిళనాడు రాజకీయాలు మాట్లాడాల్సింది యువత. ఎవరైతే యువత ఉన్నారో యువత అందరూ విజయ్ గారి చరిష్మాకి విజయ్ గారు నమ్మిరు, బాగా గట్టిగా నమ్మిరు. వాళ్ళ నమ్మకాన్ని విజయ్ గారు ఏ రేంజ్లో సంపాదించుకుంటే దానికి నిదర్శనం ఈ గెలిపే. మహిళలు, యువత వీళ్ళని అంటే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏం చెప్తే వాళ్ళు నన్ను నమ్ముతారో అన్న ఒక దాని పాయింట్ని తీసుకొని దాన్ని నమ్మి చాలా సక్సెస్ఫుల్గా అదే మొత్తం స్క్రిప్టే రాసుకున్నా. మహిళలను మార్పు కోరుకుంటున్న ఓటర్లు నిజంగా ఇది మెయిన్ హైలైట్. దీని గురించి మనం గట్టిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఏడీఎంకే పార్టీ మాకొద్దు, కొత్త పార్టీ ఏదైనా వస్తే బాగుంటుంది, మేము ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాం, ఈ 2 పార్టీలు మాకొద్దని ఎవరైతే తమిళనాడు ప్రజలు ఎవరైతే అనుకురో వాళ్ళందరికీ ఆప్షన్గా టీవీకి విజయ్ గారు అయితే మాత్రం ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండు బాగా. వాళ్ళందరికీ మార్పు కోరుకుంటున్న వాళ్ళందరూ విజయ్ గారికి పట్టం కట్టేసారు. ఇంకా మేము నీ కోసమే వెయిట్ చేస్తున్నాం, నీలాగా నీ పార్టీ కోసమే వెయిట్ చేస్తున్నాం మేమందరం, నువ్వు పార్టీ పెట్టడమే లేటు, ఇగో గుద్దుతామని చెప్పి అన్నట్టు గుద్దేసారు మొత్తం. ఎవరైతే మార్పు కోరుకుంటారో వాళ్ళందరూ విజయ్ గారికి ఇట్లా పూలబాటేసి గెలిపించాను నేను నిజంగా. అంటే మార్పు కోరుకుంటున్నారు తమిళనాడు ప్రజలని గ్రహించడం కూడా విజయ్ గారి ఆలోచనకి ఒక ఉదాహరణ. విజయ్ గారు గ్రౌండ్లో అంటే ఏం లేకుండా ఒట్టుకేదో పార్టీ పెట్టేసినాం, నేను హీరోని కాబట్టి ఫ్యాన్స్ ఉన్నారు గెలిచినాం అన్నది అవాసం, అది కాదు. విజయ్ గారు పార్టీ పెట్టే కన్నా 2 ఏళ్ల ముందే ఆయన గ్రౌండ్లో క్లియర్గా తెలుసుకుండు మొత్తం ఏ నియోజకవర్గం ఎట్లుంది, ప్రజల ఫీడ్బ్యాక్ ఎట్లుంది, ఇప్పుడున్న పార్టీలో మైనస్లు ఏంది, రేపు పొద్దున మన పార్టీ పెట్టి మనం గెలవాలంటే ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి, ఇవన్నీ నీట్గా స్టడీ చేసిన తర్వాతనే పార్టీ అనౌన్స్మెంట్ చేసిండు. పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే ఇంకా మీటింగ్లు, ఆ సభలు అవన్నీ తెలుసు. ఆ పబ్లిక్ ఏంది అసలు అమ్మ, నాకు తెలిసి నేను చూడలే అంత పబ్లిక్ ఒక మీటింగ్కి. ఆ రేంజ్ పబ్లిక్ అసలు ఏంది అది, అసలు నెక్స్ట్ లెవెల్ అది. ఏ పార్టీకి అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఈ మీటింగ్లు పెట్టడం, ప్రజలు రావడం ఇదంతా ఓకే, కానీ విజయ్ గారి పార్టీకి మాత్రం అసలు అంత కొత్త పార్టీకి ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా పాత ఎమ్మెల్యేలు కానీ పాతలు ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే. అసలు పార్టీ ఈ రేంజ్ ఇంపాక్ట్, ఈ రేంజ్ సభలంటే మాత్రం ఇది కూడా చరిత్రను అనుకోవాలి. ఒక దిక్కించి ఒక పెద్ద చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ చరిత్రను అనుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకో పాయింట్లు రాసుకొని వచ్చిన నీట్గా. ఒంటరి పోరాటం
ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం విజయ్ నాయకత్వ పటిమకు నిదర్శనం. నిజంగా విజయ్ గారు ఏ నమ్మకంతో సింగిల్గా పోటీ చేశారో కానీ డే 1 నుంచి కూడా నేను సింగిల్గానే వస్తా, జంగిల్ సినిమా అదే డైలాగ్ చెప్పిండు ఏదో, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అని చెప్పేసి, నేను ఏదైనా సరే కూడా సింగిల్గానే వస్తా అని చెప్పేసి ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఎవ్వరు పొత్తు తీసుకోకుండా ఎవ్వరు సపోర్ట్ చేయకుండా ఆయన నాయకత్వం ఆయనకి ఏదైతే డిసైడ్ అయిందో ఏదైతే క్లారిటీతో ఉన్నాడో ఆ క్లారిటీతోనే ముంగట పోయిండో ఆ క్లారిటీతోనే ఇవాళ 108 సీట్లు గెలిచిండు ఆయన. నిజంగా అసలు అది ఎంత మాట్లాడుకున్నా తక్కువనే విజయ్ గారి ఆలోచన గురించి. ఎందుకంటే మంచి వాళ్ళతో కాలే. తమిళనాడు రాజకీయాలను కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, విజయకాంత్ గారు పార్టీ పెట్టారు. వీళ్ళెవరు సక్సెస్ కాలేకపోయారు రాజకీయాలు. వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు తమిళనాడులో, వీళ్ళకి ఒక మంచి పేరు అన్నీ ఉన్నాయి. బట్ రాజకీయంగా ఈ ఆలోచన అనేది ఇంపార్టెంట్. అది విజయ్ గారి దగ్గర ఉంది కాబట్టి ఇవాళ ఆయన సక్సెస్ఫుల్గా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది. ఇవాళ గ్రేట్ అంటే గ్రేట్, ఎంత గ్రేట్ అంటే ఎంత గ్రేట్ అనుకుంటే అంతే గ్రేటు. నెక్స్ట్ విజయ్ సందేశం. విజయం అనంతరం విజయ్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది నా విజయం కాదు, మార్పు కోరుకున్న తమిళ ప్రజల విజయం. కులమతాలకు అతీతంగా అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యమని విజయ్ పేర్కొన్నాడు. గెలిచిన తర్వాత పెద్ద స్టేట్మెంట్లు కాకుండా నేను అది చేస్తామంటే మనం ఇప్పుడే ఆయన ఆలోచనల్ని ఆయన నిర్ణయాల్ని అంచనా వేయలేం కాబట్టి ఆయన క్లారిటీకి ఇప్పుడు ఏం చేసిందంటే, ఇది నా విజయం కాదు, తమిళనాడు ప్రజల విజయం. తమిళనాడు ప్రజలు ఎవరైతే మార్పు కోరుకుంటారో వాళ్ళందరి విజయం ఇది. వాళ్ళందరూ ఆ మార్పు కోరుకున్నారు కాబట్టి ఇవాళ మనకి అవకాశం వచ్చిందని చెప్పేసి ఆయన గెలిపించిన తర్వాత ఆయన చెప్పే మాటలు కూడా చాలా క్లారిటీగా, అంటే ఎక్కడ కూడా నేను కూడా అంటే నా ముంగట కూడా ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో ఎట్లుందని చెప్పేసి నేను కూడా విజయ్ గారు ఎక్కువ ఓవర్ చేస్తుండు, ఈయనకు అన్ని సీట్లు వస్తాయని అనుకున్నా. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనే కాదు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ గారికి ఆ రేంజ్ సీట్లు వస్తాయి, ఆయన అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు అన్నదైతే మాత్రం ఎవడు ఊహించలే, ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ గెలిచిన తర్వాత ఆయన మాటలు మాట్లాడిండు, దానికి ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా విజయ్ గారికి అయితే మాత్రం. రాజకీయ విశ్లేషణ. ఎంజీఆర్ జయలలిత తర్వాత సినీ రంగం నుండి వచ్చి రాజకీయాలను ఇంతలా ప్రభావితం చేసిన నేతగా విజయ్ నిలిచారు. నిజంగా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎన్టీఆర్ గారిని కనుక మనం తమిళనాడు రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఎంజీఆర్ గారు జయలలిత గారు ఏ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు సినిమాల నుంచి రాజకీయాలకు పోయి, ఆ రేంజ్ ఇంపాక్ట్ చేయగలిగిన వ్యక్తి విజయ్ గారు ఒక్కరే. మళ్ళీ అన్నేళ్ల తర్వాత ఎంజే గారు చచ్చిపోయిన తర్వాత, జయలలిత గారు మరణించిన తర్వాత, ఎంజే గారు మరణించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇంత పెద్ద రాజకీయ ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినట్టు మాత్రం అసలు అది సెల్యూట్ చేయాలి విజయ్ గారికి. అంతే. తమిళనాడులో ఇకపై త్రిముఖ పోటీ కాకుండా విజయ్ శాఖ మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏవైతే డిఎంకే పార్టీల మధ్యన కాకుండా ఈ పార్టీతోని ఈ 3 రాజకీయాల పార్టీలతో నడుస్తుంది అన్నది కాకుండా విజయ్ ఒక్కడే కొన్ని రోజులు వన్ మ్యాన్గా తమిళనాడు రాజకీయాలను శాసిస్తాడన్నది అయితే మాత్రం విశ్లేషకులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజయ్ అందరూ డిసైడ్ చేస్తారు. ఆయనకున్న క్లారిటీ నిజంగా ఫస్ట్ మెయిన్ క్లారిటీ ఆలోచించే విధానమే ఈరోజు విజయ్ గారిని ఆ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పేది మాత్రం నేను గట్టిగా నమ్ముతా. అంత పెద్ద స్థాయికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది విజయ్ గారికి అయింది. అది చరిత్రలో నిలిచిపోయారు ఇంకంతే. అది ఒక్కసారి సింహం అన్నారు కదా, సింహమే ఇంక ఆయన విజయ్ గారు అయితే మాత్రం. తలపతి నుంచి ముఖ్యమంత్రి వైపు విజయ్ వేసిన అడుగులు తమిళ రాజకీయాల్లో పెను మార్పుకు నాంది పలిగింది. అసలు ఇంకా ఎంత చెప్తాం చెప్పండి, ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువనే. తలపతి సినిమా ఇండస్ట్రీలో ఆయన తలపతిగా ప్రజలందరూ ఆయనకు ఒక బిరుదు ఇచ్చి ఆ తలపతి నుంచి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి తలపతి ముఖ్యమంత్రి విజయ్ అంటారా లేకపోతే ఎట్లా అంటారో తెలియదు కానీ ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది నేను అంటే ఎంత ఎక్కువ చెప్దామన్నా సరే కూడా తక్కువ అయిపోతుందేమో ఆయన గురించి అని అనిపిస్తుంది నాకైతే. ఎంత ఎక్కువ చెప్దామన్నా సరే కూడా తక్కువ అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు ఆయన గురించి. అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన. మామూలు ఇంపాక్ట్ కాదు అసలు అది. బాబా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈడ ఇంకోటి ఏంటంటే ఇంకో ఛాలెంజ్ ఉంది మళ్ళీ, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా గురి.
ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 2 minutes. ఇప్పుడు విజయ్ గారికి ముందున్న మెయిన్ సవాళ్ళు అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న డిఎంకే, ఏఐఏడిఎంకే ద్వంద్వ పార్టీలకి స్వస్తి పలికి విజయ్కి తన ముద్ర వేసిరు. అయితే అధికారం చేపట్టిన తర్వాత లేదా బలమైన శక్తికి ఎదిగిన తర్వాత ఆయన ఎదిరికిపోయే సవాళ్ళు ఇప్పుడు ఓకే, పార్టీ పెట్టిండు, ప్రజలు నమ్మిరు, వ్యతిరేకత ఓట్లు కానీ ఎవరైతే మార్పు కోరుకునే వీళ్ళందరూ విజయ్ గారికి సపోర్ట్ చేసిరు, ఆయన గెలిచిండు, అంతా ఓకే. గెలిచిన తర్వాత అసలు గవర్నమెంట్లు ఎట్లా రన్ చేయాలి, ఆ గవర్నెన్స్ ఏంది, ఎట్లా అసలు అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో లెందీగా ఉంటుంది, 1 hour వీడియో ఉంటుంది. మీరందరూ కొంచెం ఓపికతో చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ అందరికీ. విజయ్ గారి ఫ్యాన్స్, విజయ్ గారిని నచ్చేటోళ్ళు అందరికీ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. మీరు పాలనా అనుభవం 1. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా పెద్ద విజయం సాధించిన విజయ్కి పాలనాపరంగా అనుభవం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, సంక్షేమ పథకాలు అమలు చేయమంటే క్లిష్టమైన అంశాలను సమర్థవంతంగా నిర్వహించడం ఆయనకు మొదటి పెద్ద పరీక్ష. ఎస్, విజయ్ గారు పార్టీ పెట్టిరు, గెలిచిరు, పెద్దగా అసలు పెద్ద విజయం అంటే ఎవరు ఊహించని విజయం విజయ్ గారికి అందింది. కాబట్టి ఆ విజయం తర్వాత ఇప్పుడు తమిళనాడులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడున్న ఏదైతే స్టాలిన్ గారు ఇస్తున్న పెన్షన్లు కావచ్చు, అనేక వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు రాష్ట్రంలో అవన్నీ ఎట్లు ఇవ్వాలి, అప్పేడికేం తేవాలి, ఇంకా సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలి, అప్పుల భారం ఎట్లా, వాటికి ఇంట్రెస్ట్ ఎట్లా కట్టాలి, ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజింగ్ ఉంది విజయ్ గారికి. అయితే మాత్రం చాలా పెద్దదంటే చాలా పెద్ద ఛాలెంజింగ్. ఇది అంత ఈజీ కాదంటే గెలవడం వేరు, గెలిచిన తర్వాత గెలుపుని నిలబెట్టుకోవడం వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ గారు చాలా హామీలు ఇచ్చారు. అవి కూడా నేను ఇంక వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా, అంటే డీటెయిల్గా చేస్తాయి వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మీకు మినిమం 1 hour వీడియోస్ ఉంటే చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. 1 hour వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఓపికతో చూడండి, పేషెంట్స్తో చూడాలి వీడియో. ఫుల్ వీడియో 1 hour వీడియో పేషెంట్స్తో మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళ విజయం వెనుకున్న కష్టం ఏందన్నది. డిఎంకే, ఏఐడిఎంకే వ్యూహాలను తట్టుకోవడం. నిజంగా ఇప్పుడు డిఎంకే పార్టీ వీళ్ళందరూ ఓడిపోయారంటే ఓడిపోయినంత మాత్రం వాళ్ళు ఏం కుంగిపోరాళ్ళు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. రేపు పొద్దున్న గవర్నమెంట్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది వాళ్ళ ఊహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు కూడా కావాలని చెప్పేసి అధికారాన్ని ఎందుకు వదులుకోవాలి? వదులుకోరు ఎవరు కూడా. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి వీళ్ళ వ్యూహాలు ఎట్లుంటాయి రానున్న రోజుల్లో, వీళ్ళ వ్యూహాలని ఎదుర్కొనే శక్తి విజయ్ గారికి ఉందా, ఎదుర్కోగలరా? రేపు పొద్దున్న సీఎం అయిన తర్వాత, విజయ్ గారు సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలకి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు యాక్సెప్ట్ చేయకుండా మధ్యలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు కనుక ఏదైనా చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళ ఊహలను తట్టుకొని నిలబడడం అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ గత 2 ఏళ్ళుగా వాళ్ళు రాజకీయం చేస్తారు. కాబట్టి ఈ గెలుపు అదృష్టం కొద్ది గెలుపు వచ్చింది, కానీ ఆ గెలుపుని తట్టుకొని నిలబడే శక్తి కూడా, ఆలోచన, ఆ శక్తి కూడా విజయ్ గారు కనుక్కుంటే సునాయాసంగా ఆయన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్ని ఈ 5 ఏళ్ళే కాదు, నెక్స్ట్ 5 కాదు, ఆయన ఉన్న రోజులు కూడా ఆయన ఏళ్ళమే నడిపించచ్చు. వీళ్ళ వ్యూహాలను కనుక తట్టుకునే శక్తి, ఆ సామర్థ్యం, ఆ ముందు చూపు కనుక విజయ్ గారికి ఉంటే ఇంకా ఆయనకి కేక్ వాక్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారు ఇట్లా కేక్ వాక్ నడుచుకుంటూ పోతుంటారు. ఆ రేంజ్ ఆలోచన కనుక విజయ్ గారు ముందు చూపుగానే వీళ్ళ వ్యూహాలని వీటిని తిప్పికొట్టే ఆలోచన కనుక ఆయనకి ముందుంటే ఇంకా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారిది చరిత్రనే. ఎవరు అంటే ఎంజీఆర్ గారు, జయలలిత గారి చరిత్రను కూడా ఈయన చెరిపేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ ఊహలను తట్టుకొని నిలబడితే కనుక. చెప్పలేము రేపు పొద్దున్న ఏమవుతుందో. రిజల్ట్ ఈరోజు వచ్చింది కాబట్టి ఇప్పుడే రాజకీయాలు ఎందుకు చేయాలని చెప్పి వీళ్ళు కూడా కొంచెం ఆలోచించవచ్చు. వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలను కలిస్తే 138 సీట్లు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మళ్ళీ ఏదైనా జరగవచ్చు, ఎట్లైనా జరగవచ్చు. మనం ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే అయ్యేది కాదు. కాబట్టి ఏదైనా జరగవచ్చు. చూద్దాం నెక్స్ట్ అది ఎట్లుంటుందో కూడా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఉండేది చాలా క్లియర్గా మొత్తం రాసుకుని వచ్చిన. భావాజాలం మరియు స్పష్టత, ఐడియాలజీ అండ్ క్లారిటీ. విజయ్ తన పార్టీని సెక్యులర్, సోషల్ జస్టిస్, మతతీత సామాజిక న్యాయ మార్గంలో నడుపుతానని ప్రకటించారు. బీజేపీని సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా, డిఎంకేని
రాజకీయ ప్రత్యర్థిగా పేర్కొన్నాడు. అయితే క్షేత్రస్థాయిలో భావజాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరచడం ఒక పెద్ద సవాల్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తమిళనాడులో చాలా అంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇది. ఎందుకని చెప్పేసి అంటే అన్ని మతాలని అన్ని కులాలని ఒకే పద్ధతిలో చూసి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఒక్క విజయ్ గారికే కాదు, ప్రతి ఒక్క పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్. అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిట్లలో అన్ని పార్టీలని ఒకే విధంగా చూసి అన్ని పార్టీలని ఒకే విధంగా సాటిస్ఫై చేయాలంటే మాత్రం అది చాలా కత్తి మీద సాము లాంటిది. అది ఎంతవరకు ఇదవుతుంది, ఏ రేంజ్ వరకు ఇదవుతుంది అన్నది కనుక పక్కన పెడితే ప్రజెంట్ విజయ్ గారి ముందున్న ఇది ఒక పెద్ద ఛాలెంజ్. క్రిస్టియన్ ఓట్స్ కావచ్చు, హిందూ ఓట్స్ కావచ్చు, అనేక కులాలు అనేక మతాలు అన్నీ తమిళనాడులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒకేలా ట్రీట్ చేసి ఇవ్వాల్సిన వెల్ఫేర్స్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళకు తగ్గట్టు ఇచ్చి వాళ్ళని ఎంతవరకు సాటిస్ఫై చేయగలడు, వాళ్ళని ఎంతవరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలడు, విజయ్ టీవీకే పార్టీని నమ్మిన ప్రజల్ని ఎట్లా లాంగ్ టర్మ్ అంటే ఈ ఒక్క గెలుపు ఈ ఒక్కసారి అని కాకుండా లాంగ్ టర్మ్ వాళ్ళని ఎట్లా కాపాడుకోగలన్నది విజయ్ గారి ముందున్న పెద్ద ఛాలెంజ్. అది రేపొద్దున ఇచ్చిన హామీలు ఏమి చేయకపోయినా సరే కూడా వీళ్ళు అపోజిషన్లు ఊరుకోరు కదా. నువ్వు అన్ని కానీ అమలు చెప్పినావు కదా, మరి ఎందుకు ఇప్పుడు చేస్తలేవు, ఇప్పుడు ఎట్లా నువ్వు ఎందుకు చెప్పినా మరి చేయలేడు అని చెప్పేసి వీళ్ళందరూ నిలదీస్తారు కదా. ఏ ఒక్కరు చేయకున్నా సరే కూడా అందరు రోడ్డు మీదకి వస్తారు. రాజకీయం అంటే అది కదా. ఏ ఒక్కరికి నువ్వేమి ఇవ్వకున్నా సరే కూడా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తారు, నిలదీస్తారు, అడుగుతారు. వీళ్ళకి ఇప్పుడైతే వీళ్ళకి కూడా దగ్గర 75 సీట్లు ఉన్నాయి. వీళ్ళు కూడా ఎంత మరీ ఘోరంగా అయితే ఓడిపోయారు. వీళ్ళు వాళ్ళ ప్రతిపక్ష హోదాని వాళ్ళు బాగానే కాపాడుకున్నారు డిఎంకే పార్టీ వాళ్ళు. వాళ్ళకేం బలం లేదన్నకి లేదు. ఇంకోటి హైలైట్ ఏంటంటే ఓడిపోయిన ప్రతి దగ్గర కూడా డిఎంకే పార్టీ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ అన్ని దగ్గర 1000, 2000, 3000 ఓట్లతో ఓడిపోయారు. వాళ్ళు ఏం ఘోరంగా భారీ మెజారిటీతో ఏం ఓడిపోలేరు. వాళ్ళు 1000, 2000, 3000 ఓట్లతో ఓడిపోయారు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది వాళ్ళకు ఉంది. మళ్ళీ ఏదైనా జరగవచ్చు రేపు పొద్దుగాల. వాళ్ళందరినీ ఎంతవరకు సంతృప్తి పరచగలన్నది కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా అయితే మాత్రం విజయ్ గారికి మారుతుంది. మేనిఫెస్టోలో హామీల అమలు, యూత్ టార్గెట్గా ప్రకటించిన నిరుద్యోగ భృతి, నీట్ రద్దు వంటి హామీలపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం పోరాడి ఎలా సాధిస్తాడో అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. నీట్ పరీక్షల రద్దు, ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి అనేది ఏదైతే ఉందో ఇవి ఎట్లా ఇస్తాడు? ఇప్పుడున్న ప్రజెంట్ తమిళనాడు బడ్జెట్ను బట్టి ఇవి ఆ నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టమైన టాస్క్. అది చాలా కష్టమైన పని. విజయ్ గారు అంటే హామీలు ఇచ్చినోడికి ఎట్లా అమలు చేయాలో తెలవడం పెద్ద కష్టం కాదు. బట్ ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ నీట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసేది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేసే శక్తి విజయ్ గారికి ఎట్లా వస్తుంది? అసలు చేయగలడా? అది నిజంగా చాలా పెద్దది. అది వీటిని కేంద్ర ప్రభుత్వం పోరాట ఎట్లా సాధిస్తాడనేది అందరూ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఇప్పుడు రేపొద్దున ఇవన్నీ విజయ్ గారు చేస్తారని చెప్పేసి కదా ప్రజలందరూ విజయ్ గారు కోటేసింది. నార్మల్గా అయితే కాదు కదా. అంటే ఆయన ఇవన్నీ చెప్పిండు. ఖచ్చితంగా మార్పు కోరుకున్నారు కాబట్టి ఈ మార్పు అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడమే మార్పు కాబట్టి విజయ్ గారు కోట్లేసారు. కాబట్టి ఇది ఎట్లా రేపొద్దున సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నీట్ పరిస్థితులు ఎగ్జామ్స్ ఇవన్నీ ఎట్లా క్యాన్సిల్ చేపిస్తారు, ఎట్లా రద్దు చేపిస్తారు అన్నది అని కూడా చాలా లీగల్గా వెయిట్ చేస్తారు. ఎవరైతే ఆ నీటికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఇట్లా కళ్ళలో ఒత్తిలేసుకొని చూస్తారు ఎప్పుడు చేపిస్తాడని చెప్పి. అది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. క్యాడర్ క్రమశిక్షణ, విజయ్ అభిమాన సంఘాలే పార్టీకి వెన్నెముక. కానీ కేవలం అభిమానులు మాత్రమే సరిపోదు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను ఒక క్రమశిక్షణ గల రాజకీయ సైనికులుగా మార్చడం, అంతర్గత కుమ్మలాటలు లేకుండా చూసుకోవడం విజయ్ బాధ్యత. కరెక్ట్. విజయ్ గారికి గెలుపు వచ్చింది, అంతా ఇదైంది. సినిమాలకి ఎవరైతే ఫ్యాన్స్ బ్యానర్లు కట్టిరో, ఎవరైతే ఫ్యాన్స్ సినిమాల కోసం ఈయన ఎగబడి ఉన్నారో వాళ్ళే ఈ పార్టీకి వెన్నెముకగా నిలిచిరు. ఈ గెలుపుకి కారణం అసంటి క్యాడర్ అంతా, అసంటి ఫ్యాన్స్ అందరూ క్రమశిక్షణగా ఉండి విజయ్ గారి పార్టీకి చెడ్డ పేరు రాకుండా వాళ్ళలో కొట్టుకొని ఈగోలు హట్ అయ్యి ఇప్పుడున్న ఏదైతే ఆ నమ్మకం, ఆ బాండు, ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చెల్లచెదరు కాకుండా
ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా అట్లుండడం కూడా చాలా పెద్ద టాస్క్ అది ఆ పార్టీకి, విజయ్ గారికి. వాళ్ళందరినీ కేవలం అభిమానులుగా మాత్రమే కాకుండా పార్టీ కార్యకర్తలుగా మార్చడం, వాళ్ళందరినీ పార్టీ కార్యకర్తలుగా మార్చి వాళ్ళందరికీ ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఇచ్చి సక్సెస్ఫుల్గా అవన్నీ వాళ్ళు చేస్తారా లేదన్నది వాళ్ళకి ఇచ్చి ఎటువంటి కలహాలు లేకుండా అంతర్గత పంచాయతీలు లేకుండా నీట్గా వాళ్ళందరినీ ఇదే ఫ్లోలో తీసుకొని పోవడం చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. టీవీకే ప్రభంజనం విజయం ఉందన్న అసలైన సవాళ్ళు. మళ్ళా తమిళనాడు రాజకీయాల చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైంది. సినీ స్టార్ విజయ్ తన టీవీకే పార్టీతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు. అయితే గెలవడం ఒక ఎత్తు అయితే పాలించడం మరో ఎత్తు. విజయం ముందున్న 5 ప్రధాన సవాళ్ళు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గెలవడం ఒక అయితే పరిపాలించడం ఇంకో పెద్ద ఎత్తు. ఒక స్టేట్ని పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు. అంటే పార్టీ పెట్టినోడికి గెలిచినోడికి పరిపాలించడం పెద్ద కష్టమా అన్నట్టు మీరు అందరూ మాట్లాడవచ్చు. కానీ ఒక్కొక్కసారి అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఇట్లా కలిసి వస్తాయి, దురదృష్టం వచ్చినప్పుడు అవన్నీ ఏమంటారు కదా, అదృష్టం టైం బాగలేనప్పుడు అరటిపండు తినేసరికి కూడా పళ్ళు ఇరిగిపోతుంది అంటారు కదా, సేమ్ అది దీనికి అప్లికబుల్ అవుతుంది. ఎట్లని చెప్పేసానంటే 5 కోట్ల మంది ప్రజలు తమిళనాడులో 5 కోట్ల మంది ప్రజల్ని ఒక్క మనిషి అతని పాలనతోని సాటిస్ఫాక్షన్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. అందులోని విజయ్ గారికి 118 సీట్లు, 108 సీట్లు, 107 సీట్లు వచ్చినాయి కాబట్టి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూడా బయటకి తెచ్చుకోవాలి. కాబట్టి అసలు ఈ ఎంతవరకు సక్సెస్ కాగలడు, వీళ్ళందరినీ సాటిస్ఫై చేసుకుంటా ఎంతవరకు సక్సెస్ కావాలన్నది కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అది విజయ్ గారికి. చాలా పెద్ద ఛాలెంజ్ అంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఆయన. అంటే ఇంతకుముందు ఎక్కడ ఎమ్మెల్యేగా పనిచేయలేదు, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు స్టేట్ బడ్జెట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, వెల్ఫేర్కి, అంతే ఇదంతా చాలా పెద్ద టాస్క్ ఇది. అంటే ఆయన పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా క్లారిటీగా, చాలా గొప్పగా, చాలా పద్ధతిగా ఆలోచిస్తే తప్ప విజయ్ గారు ఈ నిర్ణయాలని మంచిగా తీసుకొని అనుకున్నది ఏదైతే ప్రజలకి ఏదైతే మాట చెప్పిండో ఆ మాటని ఇది చేయలేరు. చాలా రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే పేక మీద కత్తి పెట్టుకొని మనం ఊరేగినట్టే ఉంటుంది. అది ఎప్పుడు ఎట్లా ఏమయ్యేది తెలియదు. ప్రతిపక్ష పార్టీలు రెడీగా ఉంటే ఏడ దొరుకుతాడని కాడికి. ఇప్పుడు విజయ్ గారు వేరు, సీఎం అయిన తర్వాత విజయ్ గారు వేరు. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 2014లో పెట్టినప్పుడు 67 సీట్లు, 69 సీట్లు వచ్చినాయి. 2019కి 151 సీట్లు వచ్చినాయి. 2024కి వస్తాకల్లా 11 సీట్లు వచ్చినాయి. అంటే 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈయన వస్తే ఏదో చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. వచ్చిన తర్వాత 2019లో వచ్చిన తర్వాత 2024 వరకు ఆయన పరిపాలన చేసిన తర్వాత అరే మేమేమో అనుకున్నాం ఈయన ఇట్లున్నాడని చెప్పేసి 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. అట్లా ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరు. ఇప్పుడు మనము విజయ్ గారి మీద ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఇదే. ఎక్స్పెక్టేషన్ వేరు, రియల్ రాజకీయాలు వేరు. కాబట్టి వాటన్నిటిని తిప్పికొట్టి ప్రజల్ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలన్న దాని మీద ఖచ్చితంగా విజయ్ గారు కనుక ఒక మంచి స్టడీ చేసుకొని ఒక మంచి ప్లేబుక్ కనుక రెడీ చేసుకుంటే ఆయనకి చాలా ఈజీ ఉంటుంది. ఇవన్నీ క్లియర్ చేయనీకి కావచ్చు, ఇవన్నీ ఫాలోఅప్ చేయనీకి అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి వీటన్నింటి మీద విజయ్ గారు ఫోకస్ పెట్టాలి. ఎవరిని అంటే ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సీఎం అయిన తర్వాత వాళ్ళ దానిలోనే ఎవరికి ఏ మినిస్టర్ ఇవ్వాలి, మినిస్టర్ ఇచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, రేపొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఆపోజిషన్ పార్టీలు ఊరుకోవు. చాలా పెద్ద ఎత్తున నిరసనలు ఇవన్నీ. అంటే ఇంకా సినిమాలు చూస్తాం కదా మనం, ఏ రేంజ్లు ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ సినిమాలకి బయట రాజకీయాలకు పెద్ద తేడా ఏమి ఉండదు, ఇంచుమించు ఒకటే ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ విజయ్ గారు ఏ రేంజ్లో ఎదుర్కొంటారు, ఏ రేంజ్లో ఫేస్ చేసి ఒక సక్సెస్ఫుల్ సీఎంగా, ఒక సక్సెస్ఫుల్ టీవీకే పార్టీ అధినేతగానే కాకుండా ఒక సక్సెస్ఫుల్ సీఎంగా తమిళనాడు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడానికి ఏమేమి కావాలో అవన్నీ విజయ్ గారు చేయాలంటే ఫస్ట్ ఆయన ఒక డాక్యుమెంట్ చేసి పెట్టుకొని ఇది ఇట్లా అని చెప్పి ఒక క్లారిటీతో కనుక చేసుకుంటే ఆయనకి ఈ సవాళ్ళ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, అనుభవం లేకపోవడం. రాజకీయాల్లో కొత్త వారైన విజయ్
రాష్ట్ర యంత్రాంగాన్ని ఎలా నడిపిస్తారనేది $1,000,000 ప్రశ్న. కరెక్ట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో లేరు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఎట్లా నడిపించాలి, మంత్రులను ఎట్లా నడిపించాలి, ఈయన చెప్పు చేతల్లో ఎట్లుండాలి, ఏదైనా నిర్ణయం మంత్రివర్గం తీసుకుంటే ఆ నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ చాలా సవాళ్ళు. మనం కనుక చూసుకుంటే మంచి మంచి రాజకీయ నాయకులకే చాలా పెద్ద సవాళ్ళు ఎదురైనాయి. ఈసంటి చంద్రబాబు నాయుడు గారికే కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీఆర్ గారికే కావచ్చు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికే కావచ్చు, వాళ్ళ దానికి ఒక్కోసారి పడదు, మాటినరు. నువ్వెంత రేవంత్ సీఎం అంటే అందరిని ఒకటేలాగా చూడాలి. ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒకరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మళ్ళీ అదో పెద్దలుండి ఎవరు బయటకు వచ్చి ఏం మాట్లాడుతారో తెలియదు, అది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. ఈయన టీం మెంబర్స్ని కంట్రోల్లో పెట్టాలి, తమిళనాడు స్టేట్ని మొత్తం కంట్రోల్లో పెట్టాలి. ఈయన మాటతో, ఈయన కనుసైగుతో నడిపేయాలి. అదంతా విజయ్ గారితో అవుతుందంటే నాకైతే అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఎంత క్లారిటీగా లేకపోతే 6 నెలల ముందు ప్రచారం స్టార్ట్ చేసి 6 నెలల ముందు ప్రచారం అంతా స్టార్ట్ చేసి మీటింగ్లు అన్నీ పెట్టి ఇప్పుడు అధికారంలోకి వస్తాడు. అసలు మనిషి వీళ్ళందరినీ లా అండ్ ఆర్డర్ని ఉన్న ఎమ్మెల్యేలని కింద క్యాడర్ని ఇవాళ ఇప్పుడు ఈ ఎలక్షన్లే కాకుండా రేపు పొద్దున్న మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, వీటన్నింటినీ ఎసెంటివ్ వ్యూహాలతో గెలుస్తాడు. ఇప్పుడంటే విజయ్ గారు వాగ్దానాలు అవన్నీ ఇచ్చారు కాబట్టి విజయ్ గారు ముఖం చూసేసి రేపు పొద్దున్న గ్రౌండ్ లెవెల్లో కనుక ఇప్పుడున్న ఈ క్యాడరు, ఇప్పుడున్న ఈ నాయకులందరూ లేకపోతే ఇట్లా ఏంది పరిస్థితి? ఇట్లా అనేక రకాల సవాళ్ళు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఈ సవాళ్ళన్నింటిలో నుంచి ఆయన బయట ఎట్లా పడతాడు, ఆయన ఏం ఆలోచిస్తుండు, అంటే ఎవరు సలహాదారులుగా ఎవరిని పెట్టుకుంటాడు, ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు అయితే మాత్రం తలెత్తుతున్నాయి. ఇప్పుడు గెలిచినప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఓడినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరు. ఇవాళ విజయ్ గారు గెలిచిరు, తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు తమిళ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆయనకి కంగ్రాచులేషన్ చేస్తారు, ఆయన పొగుడుతురు, ఆయన మెచ్చుకుంటారు, అన్నీ చేస్తారు ఆయనకి. బట్ రేపు పొద్దున్న ఏదైనా జరగరాంది వస్తే వీళ్ళే విమర్శిస్తారు. ఇవాళ చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు వేలెత్తి చూపిస్తారు. కాబట్టి వాటన్నింటికి విజయ్ గారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏం చేసుకుంటారు, సలహాదారులు ఎవరిని పెట్టుకుంటారు, ఆ సలహాదారుల దగ్గర నుంచి చేసిన సలహాలు తీసుకుంటారు, ప్రజలతో ఎట్లా మమేకమై ఉంటారు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఎట్లుంటుంది, ఇప్పుడున్నట్టే అప్పుడు ఉంటాడా లేకపోతే ఏమైనా మారుతుందా, ఆయనకి రాజకీయ పరంగా వచ్చే సవాళ్ళని ఎట్లా ఎదుర్కొంటాడు, ఇప్పుడు ఎదుర్కొనేది వేరు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుర్కొనేది వేరు, ఇప్పుడు మాట్లాడేది వేరు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. చాలా ఈక్వేషన్స్ వస్తాయి. అప్పుడు ఇప్పుడున్నట్టు ఉండదు కాబట్టి ఈక్వేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో వాటన్నింటినీ ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఇవ్వకుండా, ఎవరు అతన్ని వేలెత్తి చూపించకుండా ఆ పరిపాలన అనేది ఎట్లా కొనసాగిస్తాడు, ఆ ఆర్డర్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తాడు, తమిళనాడు ప్రజల్ని ఎట్లా హక్కును చేర్చుకుంటాడు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న ఇదంతా. ఇది అంటే రాజకీయ అనుభవం ఇంతకుముందు లేదు కాబట్టి ఇవన్నీ విజయ్ గారి కొత్త కాబట్టి ఇది. ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారంటే స్టాలిన్ గారి వాళ్ళ ఫాదర్ ఆయన రాజకీయాలు కాబట్టి ఈయన కూడా అప్పటి నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి కాబట్టి కాస్త ఐడియా ఉంటుంది. బట్ విజయ్ గారికి అట్లా కాదు. 6 monthsలో వచ్చిండు, పార్టీ పెట్టిండు, సీఎం అయిండు, కట్ చేస్తే అంతే. అంటే ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా ఎవరు రాజకీయ నవ్వు ఉందని అంటలే నేను. ఎంజీఆర్ గారికి కానీ, జయలలిత గారికి కానీ, ఎన్టీఆర్ గారికి కానీ వాళ్ళు కూడా ఇట్లనే విజయ్ గారిని చేసారు. బట్ వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ మార్పులకే ఇప్పటికీ వాళ్ళని దేవుళ్ళో కొడుస్తారు చాలామంది. వాళ్ళ ఏదైనా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, ఉదాహరణగా తీసుకుని రాజకీయాలు మొదలు పెడతారు. కాబట్టి అంత పెద్ద ఇంపాక్ట్ విజయ్ గారు క్రియేట్ చేయగలరా? వాళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఎట్లయితే ఉన్నాయో ఈయన తీసుకొచ్చిన మార్పులు కూడా అంతకు మించి ఉంటాయా లేకపోతే ఎట్లుంటాయి అన్నది కూడా పెద్ద సవాల్గా మారింది విజయ్ గారికి. చూద్దాం అది ఏ రేంజ్ వరకు పోతుందో చూద్దాం మనం కూడా. ప్రతిపక్షాల ఒత్తిడి, డిఎంకే ఏడీఎంకే వంటి ఉద్దగుండు రాజకీయంగా తట్టుకోవడం పెద్ద టాస్క్. ఎస్, నేను ఇంతకుముందు చెప్పినా కదా, వీళ్ళు ఓడిపోయారంటే ఓడిపోయినట్టు కాదు. ఇప్పుడు రాజకీయం చేయాలంటే ఇప్పుడు కూడా డిఎంకేకి ఏఐడిఎంకే పార్టీకి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కలిస్తే విజయ్ గారి పార్టీ పక్కకు పోతుంది. విజయ్ గారి పార్టీ ఈ 5 సంవత్సరాలు అయితే పక్కకు పోతుంది. ఈ 5 సంవత్సరాల వీళ్ళు తలుచుకుంటే విజయ్ గారిని ఏదైనా చేయొచ్చు రాజకీయంగా. అంటే రాజకీయం అంటే నాది ఏదైనా చేయొచ్చు. అంటే విజయ్ గారి మీద ఉన్న కేసులు కావచ్చు, ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ కావచ్చు, వీటితోని ఆయనని ఏదైనా ఇబ్బంది పెట్టచ్చు. వీళ్ళు తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు వీళ్ళకి. బట్ ప్రజా తీర్పుని గౌరవించాలి కాబట్టి, ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని మార్పు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ తీర్పుని గౌరవించాలి కాబట్టి వాళ్ళ
ప్రజల తీర్పుకి గౌరవం ఇచ్చి ఇద్దరు సైడ్ అయ్యి విజయ్ గారికే మీరే తీసుకోండి సీఎం కుర్చీ, మీకు సపోర్ట్ ఏదైతే ఉందో అది మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదన్న కాడికి వీళ్ళని క్లియర్గా ఒక బాధ్యత ఇచ్చేసారు విజయ్ గారికి. రెండు పార్టీలు కూడా విజయ్ గారికి ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసిరు. వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇప్పుడే రాజకీయం చేస్తే ఏదో ఓర్వలేక రాజకీయం చేసారు, కావాలని చెప్పి అది చేసిరు ఇది చేసిరు అని చెప్పి అంటారు. కాబట్టి ఆ అవకాశం ప్రజలకు ఇవ్వకుండా వీళ్ళకి వీళ్ళే సరెండర్ అయ్యి విజయ్ గారికి ఆ అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, 10 రోజులైనా ఒకలాగా ఉంటుంది, నెల రోజులకైనా ఒకలాగా ఉంటుంది, 6 నెలలైనా ఇంకోలాగా ఉంటుంది. వీళ్ళు రాజకీయాల్లో ఆరితేరున్నారు. వీళ్ళు ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వీళ్ళు రాజకీయాల్లో ఆరితేరున్నారు. కాబట్టి వీళ్ళ రాజకీయాన్ని తట్టుకోవడం విజయ్ గారికి చాలా పెద్ద సవాళ్ళు. ఇప్పుడు వచ్చిన విజయం అనేది ఇది ఒక డిఫరెంట్. ఇది ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అనుకోకుండా ఒక కొత్త రాజకీయ పార్టీ వచ్చింది. విజయ్ అండ్ ఒక ఫేమ్ ఉన్న హీరో వచ్చింది కాబట్టి విజయ్ గారికి ఈ రేంజ్ సక్సెస్, ఈ రేంజ్ ఫలితాలు ఇవన్నీ ఇంత మంచిగా వచ్చినాయి. బట్ రేపు పొద్దున్న సీఎం అయిన తర్వాత ఇదే విజయ్ గారు ఈరోజు ఏవైతే సభలు పెట్టి మాట్లాడి ఏదైతే అభిమానాన్ని గెలుచుకున్నాడో ప్రజల దగ్గర నుంచి, సీఎం అయిన తర్వాత అదే అభిమానాన్ని అట్లనే మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్, అంటే చాలా పెద్ద టాస్క్. ఇటువంటి పెద్ద రాజకీయ పార్టీలను ఎదుర్కొని, మామూలు చిన్న రాజకీయ పార్టీలు కావు ఇవి, చాలా పెద్ద రాజకీయ పార్టీలను ఎదుర్కొని వాళ్ళ వ్యూహాలని తిప్పికొట్టి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్లకు కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా క్లియర్గా రాజకీయం చేయాలంటే మాత్రం నిజంగా వెరీ బిగ్ అంటే వెరీ బిగ్ టాస్క్ ఇది. విజయ్ గారికి ఎంత పెద్ద టాస్క్ అంటే చిన్నది జరిగినా సరే కూడా రేపొద్దున మళ్ళీ సీఎం పదవికి రాజీనామా చేసి నాకు ఈ రాజకీయాలు వద్దు వెళ్ళిపోవాలనే పరిస్థితి కూడా వస్తాయి ఒక్కోసారి. రాజకీయం అంటేనే అది, రాజకీయాలు అంటేనే అట్లుంటాయి. అంటే విజయ్ గారు వచ్చినప్పుడే అన్నీ తెగించి వచ్చారు. సినిమాలు అంటే 100 కోట్లు లాభాలు వచ్చే సినిమాలని విజయ్ గారి గురించి మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. ఆయన సినిమా గెలిచిన సక్సెస్ అయినా ఫెయిల్ అయినా 500 కోట్లు ఈజీ అట్లా మార్క్ అనమాట. అది 500 కోట్లు విజయ్ గారి సినిమాకి కేక్ వాక్. చాలామందికి 100 కోట్లు కొట్టే కష్టం, విజయ్ గారికి కేక్ వాక్. కాబట్టి అంత పెద్ద లగ్జరీ లైఫ్ని అన్నీ తెగించేసి ప్రజల కోసం వచ్చినప్పుడు ఈయన కూడా మొండిగానే గట్టిగానే వచ్చింది. కాబట్టి ఆయనకేం బెదురుతాడు అదురుతాడు అనేది అయితే లేదు. బట్ రాజకీయంగా వచ్చేసరికి ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు మనకి. దరిద్రం అనేది ఏ మూల నుంచి అన్నా సరే కొంచెం వచ్చినా సరే కూడా దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. అది మనం చాలామంది రాజకీయ నాయకులకు చూసినాం. అది కొన్నిసార్లు విమర్శలే చాలా పెద్దవైపోతాయి, పుకార్లే నిజాలైతాయి రాజకీయాలలో. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. అక్కడ జరిగింది ఎంతైతే బయట ఎస్టాబ్లిష్ ఇంత ఉంటుంది. ప్రతిపక్షాల పనే అది రేపు పొద్దున విజయ్ గారి ప్రతిపక్షంలో ఉన్నా సరే కూడా విజయ్ గారు అదే చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అన్నా సరే అది కామన్. అది ఇంకా దాని గురించి మనం ఈ పార్టీనే చేసిందని చెప్పేసి మనం వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను అది చేస్తలేను. అంత పెద్ద సవాళ్ళు, అంత పెద్ద ఒత్తిళ్ళు, అసలు అంటే ఒక పెద్ద కొండను మోస్తున్నట్టు ఇప్పుడు విజయ్ గారు సీఎం సీట్ రావడం వేరు. ఇప్పుడు ఆయన మోస్తున్న భారం అనేది ఎంత పెద్ద భారం అంటే చాలా పెద్ద భారం. అది ఆయన ఒక్కరోజు మోసేది కాదు. ఆయనకి ఆ స్టేట్ అంతా ఆయన కంట్రోల్లోకి వచ్చి ఆయన అనుకున్నది ప్రతి సెకండ్ స్టేట్లో ఏం జరుగుతుందో అప్డేట్ తీసుకున్నంత దాకా విజయ్ గారికి అలవాటు కావాలి. విజయ్ గారికి అంటే కొత్తోడు కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రాబ్లం లేదు. అంటే లోపల ఆటోమేటిక్గా లోపల దిగినోనికి ఎట్లా ఇదాలో పెద్ద కష్టం కాదు. అది నీకు తెలుసు. అంటే విజయ్ గారికి ఇది ఒక పెద్ద సముద్రం అని తెలుసు. సముద్రం అని తెలిసి ఆయన దిగిండంటే ఆయనకి నమ్మకం ఉంది, నేను ఈత కొడితే సముద్రంలో అని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి ఆయన దిగిండు. ఆయన దిగైనప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఆయన అంటే అది ఎంతవరకు ఈదుతాడు, ఎంత సక్సెస్ఫుల్గా ఈదుతాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా ఈదుతారు. బట్ ఇదే దానిలో ఆయన అనుకున్న టైంలో ప్రకారం ఈదుతుండా, లేకపోతే తప్పక ఈదుతుండా, లేకపోతే మధ్యలోకి వచ్చినాక ఈదలేడా, అదేంటన్నది చాలా రకమైన సవాళ్ళు విజయ్ గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, ఎట్లా క్రియేట్ చేస్తుంది అన్నది అది ఇంకా మనం టైంని బట్టి మనం చూడాలి. అది చాలా పెద్ద టాస్క్. అది మీరు వీడియో మొత్తం మీరు చూడండి, 1 అవర్ వీడియో 1.5 అవర్ వీడియో చేస్తా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ సవాళ్ళు విజయ్ గారికి ఉన్నాయి. నెక్స్ట్, కేంద్రంతో సంబంధాలు, రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో ఎలా పోరాడతారో చూడాలి. కరెక్ట్.
తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కావచ్చు, తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన నియామకాలు కావచ్చు, వీటన్నింటినీ విజయ్ గారు కేంద్రంతో మాట్లాడి కేంద్ర మద్దతుతో ఎట్లా తీసుకుంటాడు, ఏం తీసుకుంటాడు అనేది కూడా చాలా పెద్ద టాస్క్. ఇది ఈజీ కాదు కదా. ఈయన కొత్త ఉన్నాడు, ఏదో నేను వెళ్ళి అడిగేసి ఇస్తానంటే అట్లా కూడా ఇయ్యరు కదా. ప్రతిదానికి ఒక పోరాటం అవసరం, ప్రతిదానికి ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాళికలు ఎట్లా చేస్తాడు, ఏ ప్రణాళికలతో పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర రావాల్సిన నిధులు నియామకాలు అన్నీ ఎట్లా రాబడతాడు, ప్రజలకి ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విజయ్ గారు ఆ కమిట్మెంట్స్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాడు అన్నది చాలా పెద్ద టాస్క్. ఇది ఎంత పెద్ద టాస్క్ అంటే అమ్మో, మంచి మంచి వాళ్ళతోనే కాదు ఆ టాస్క్. అది అంత పవర్ చేతులుండి మంచి ఇది ఉన్నా సరే కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉంటారు ఒక్కోసారి. అటువంటిది కొత్త పార్టీ పెట్టి కొత్త సీఎం అయ్యి ఈ ఇన్ని ఛాలెంజెస్ని విజయ్ గారు ఫేస్ చేసుకొని ఎదుర్కొని నిలబడాలంటే మాత్రం చాలా పెద్ద టాస్క్. అది ఆ టాస్క్ని ఎట్లా చేస్తారన్నది మనం ఎదురు చూడాలి. ఇంకా అంతకుమించి మనం ఇప్పుడే ఏం చెప్పలేం. ఇంకా ఈరోజే గెలిచిండు సీఎం కూడా కాకుండా ఇన్ని ఏంటంటే ఇవి నిజంగా ఎదురయ్యే సవాళ్ళు కాబట్టి వీటి గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాను నేను. విజయ్ గారికి ఇవన్నీ నిజంగా ఆయన ముందున్న సవాళ్ళు ఇవన్నీ. వీటన్నింటి నుంచి ఆయన ఏం నేర్చుకుండు, ఎట్లా ముందుకు పోతాడు అన్నది రేపొద్దున మనం చూడాలి. ఇక అది ఎట్లా అవుతుందో ఏందన్నది చూసి అప్పుడు మనం ఒక డిసిజన్కి వస్తే తప్ప అంత ఈజీ కాదు, ఆశమాషి కాదు. రాజకీయం నడుపుడు, పార్టీ నడుపుడు అదృష్టం ఉన్నప్పుడు గెలిపి వస్తుంది. కానీ ఓడిపోయినప్పుడు మనందరికీ తెలుసు, మంచి రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళే ఓడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. చంద్రబాబు నాయుడు గారిని చూసినా మనం, ఇప్పుడు ప్రజెంట్ కేసీఆర్ గారిని చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలలో. అంటే గెలుపున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అది రేపొద్దున ఓటమిగా మారిన తర్వాత దాని ఫలితాలు, దాని పరిణామాలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడున్నది ఏది కూడా అప్పుడు ఉన్నది కాబట్టి మనం చూడాలి అది ఎట్లా ఏందన్నది. అది కూడా చూద్దాం. పరిపాలన పారదర్శకతలో అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పిన మాటలు ఎంత నిలబెట్టుకుంటాడు అన్నది ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. విజయ్ గారు చాలా క్లియర్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అవినీతి రహిత పాలన. ఇండియాలో చాలామంది ఈ అవినీతి రహిత పాలన అందించాలని చెప్పి చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నిస్తారు, కానీ ఏ రాష్ట్రంలో కూడా అవుతలేదు. అది ఏ రాష్ట్రంలో కూడా నేను అవినీతి లేకుండా ఈ పరిపాలన చేస్తా, లేకపోతే అది చేస్తా, ఇది చేస్తా అనేది ఎవరైతే ఉన్నారో అది ఏది కూడా అయితే లేదు, అవ్వడం కూడా కష్టమే. అది అంటే ప్రజలందరికీ ఓపికలు లేవు, ఎవరికి కూడా ఓపికలు లేవు. అందరికీ లంచాలు కావాలి. ఒక్క రాష్ట్రం గురించి మాట్లాడతలేను, భారతదేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి అట్లనే ఉంది. లంచాలు లేకుండా ఎవడు ఏ పని చేస్తలేడు. అవినీతి అంటేనే లంచం కదా, మరి సపరేట్గా లంచం. అవినీతి అంటే ఇంకేం ఉండదు, లేనిది ఉన్నట్టు. అంటే డబ్బులు ఇస్తే ఏ పని అయిపోతుంది అన్న కడికి ఉంది ఇప్పుడు ప్రజెంట్. అన్ని రాష్ట్రాలు ఉంది. చాలామంది దాన్ని ఏదో ఒక విధంగా తగ్గిద్దాం, ఏదో ఒకలాగా తీద్దాం, ఏదో ఒకలాగా దాన్ని డైవర్ట్ చేద్దామని చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. కానీ అది ఏ రాజకీయ పార్టీతో కూడా అవుతలేదు. అది ఏ రాజకీయ పార్టీతో అవుతలేదు. చాలా కష్టంగా ఉంది అందరికీ. అది ఎంతవరకు మరి విజయ్ గారు దాన్ని ఏ రేంజ్లో దాన్ని చేసి ఎట్లా దాన్ని సక్సెస్ఫుల్గా చేద్దాం అనుకుని హామీ ఇచ్చిండే. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం, కేంద్రంతో సప్తందాలు మెయింటైన్ చేయడం, ప్రజలందరినీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, వీటన్నింటికన్నా ఈ అవినీతి రహిత పాలన అందిస్తామనేదే కష్టం. ప్రతి ఒక్కరూ అంటే అన్ని శాఖలలో, అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి అనేది ఉంది. అది లేకుండా చేయడం అనేది ఇంకా అది రేపొద్దున్న దానివల్ల కూడా విజయ్ గారు ఓర్పోవచ్చు. చెప్పండి, ఒక విజయ్ గారు కనుక అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మీరు ఎవరైనా లంచం అడిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబరే పెట్టుకుంది అనుకుందాం. అధికారి రేపొద్దున ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఒక డిపార్ట్మెంట్ అన్ని శాఖల నుంచి అన్ని డిపార్ట్మెంట్ ఉండేటోళ్ళే విజయ్ గారి మీదకి రివర్స్ అవుతారు. రేపొద్దుగల లేని అలిగేషన్స్ చాలా క్రియేట్ చేస్తారు. అట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది, ఆయన అది చేస్తుండు, ఇది చేస్తుండు, ఆయన అనవసరంగా ఆయన కోటేసినాము, మనం ఆయన ఓటేసేది లేకుండా అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు వాళ్ళు. అంటే ఇప్పుడు నేనున్న ఒక దానిలో నేను అనుకున్నది ఇది మొన్న దాకా ఇట్లా నడిచింది, ఇప్పుడు సడన్గా వచ్చి అది ఆగిపోయిందంటే అది నేను యాక్సెప్ట్ చేసుకునేటట్టు ఉండాలి కదా. నేను అది యాక్సెప్ట్ చేసినట్టు నేను ఉండాలంటే నేను దాన్ని మొత్తానికి వదిలేసేయాలి. అది వదిలేస్తే దాని మీద జరిగే ఇంపాక్ట్లు చాలా ఉన్నాయి. మరి అది ఏ రేంజ్లో పోతుంది, ఎట్లా పోతుంది అన్నది అది నేను చెప్పిన దానికన్నా ఇంకా అది
ముందు ముందు ఇంక విజయ్ గారికి అర్థమవుతుంది మనం చెప్పేదానికన్నా విజయ్ గారు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారనేది చూడాలి. ఇంకా మిగతా పాయింట్స్ ఏమున్నాయంటే మేనిఫెస్ట్ ఏదైతే మేనిఫెస్ట్ తమిళనాడుకి ప్రజలకు విజయ్ గారు ఇచ్చారో ఇది అతి పెద్ద సవాల్. మహిళలకు నెలకు 2,000 ఆర్థిక సాయం. తమిళనాడులో మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు అంటే ఏదో 35-40 ఏజ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెలకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఇక్కడ హామీల గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో సేమ్ అక్కడ విజయ్ గారు 90%, 99% హామీలు విజయ్ గారు కూడా అవే ఇచ్చారు. తెలంగాణవి మేనిఫెస్టోనే కాపీ పేస్ట్ చేశారు అక్కడ. మరి ఆయనకి సలహాదారులు ఎవరున్నారో ప్రశాంత్ కిషోర్ గారు మేబీ ఆయన అడ్వైజ్తోనే ఇవన్నీ చేసిరని చెప్పేసి నేను అనుకుంటున్నా. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం ప్రజెంటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, కానీ ఏవి కూడా అమలు చేయలేదు. ఇంకా అమలు చేయాలంటే చాలా డబ్బులు కావాలంటే రాష్ట్రానికి మళ్ళీ అప్పులు తీసుకొని రావాలి రిజర్వ్ బ్యాంక్ నుంచి. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా సరే కూడా ఇది ఇంకా స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా నమ్మకం లేదు. ఇంత ఇండియాలోనే రిచెస్ట్ స్టేట్ అయిన తెలంగాణలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్ర పరిస్థితి ఏందన్నది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మనం తమిళనాడు రాష్ట్రంలో ఇంత బడ్జెట్ లేదు, ఇన్ని పైసలు లేవు. ఎట్లు ఇస్తాడు ఇంతమందికి 2,500 ఒక్కొక్కరికంటే ఎట్లు ఇస్తాడు? రేపొద్దున్నే ఈ 2,500 వెళ్ళారనుకో ఎవరికైతే ఇదో వాళ్ళందరూ ఓటు బ్యాంక్ రివర్స్ అవుతుంది. మళ్ళీ స్టాలిన్ గారే బెటరు, 1,000 రూపాయలు ఇచ్చిన 1,100 ఇచ్చింది ఇస్తుండే, ఈయన వచ్చేసి 2,500 మంది కొంతమందికి ఇస్తారు, అందరికీ ఇస్తలేరని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకపోతే వాళ్ళు నమ్మరు. వాళ్ళు మెయిన్ అది ప్రాబ్లం. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఓటు బ్యాంకును కోల్పోయినట్టు విజయ్ గారు. ప్రజల్ని ఆ నమ్మకాన్ని కనుక కోల్పోతే ఓటు బ్యాంకును కోల్పోయినట్టే విజయ్ గారు. అది ఎంతవరకు దాన్ని హ్యాండిల్ చేసి ఎట్లు ఇస్తాడు? అప్పు తెస్తాడా లేకపోతే సంపదను సృష్టించిస్తాడా? ఎట్లా సృష్టిస్తే ఏం చేస్తే సంపద పెరుగుతుంది అన్నది కూడా చాలా పెద్ద టాస్క్. అది ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లా బేస్ చేసుకొని ఇవన్నీ ఇచ్చిండో కానీ ఇది చాలా పెద్ద టాస్క్. ఇది విచితాలు అమలు చేసినంత విచితాలు ప్రకటించినంత ఈజీ కాదు అమలు చేయడం అనేది. మనం ప్రజెంట్ చూస్తున్నాం. అది పెన్షన్ కావచ్చు, ఇటువంటిది కావచ్చు, ఏదన్నా సరే కూడా చాలా అంటే చాలా కష్టమైన పని. అది ప్రజలు దీని మీద చాలా అంటే చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు. విజయ్ గారు వచ్చారు, విజయ్ గారికి ఓటేసినాం మనం, ఇవి ఇస్తానని కదా, ఎప్పుడు ఇస్తాడు అన్న కాడికి ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అది చూడాలి మనం, అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా అవుతాడు. మరి ఆయన ఏ బేస్ మీద చేసుకుని ఇది ఇచ్చిండు అంటే పక్క రాష్ట్రాలని స్టేట్ బడ్జెట్లు వెల్ఫేర్ కోసం అని చెప్పేసి ఎన్ని వేల కోట్ల నిధులు బయటకు తీయాలి. అన్ని వేల కోట్ల నిధులు బయటకు తీయాలంటే అసలు స్టేట్ బడ్జెట్ ఎంత స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు ఎంత పోతున్నాయి, వెల్ఫేర్కి ఎంత పోతుంది, నెలకు అప్పులు ఎంత తీసుకొస్తారు, తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ ఎంత కడతారు, ఇదంతా వెరీ బిగ్ క్యాల్కులేషన్, చాలా పెద్ద క్యాల్కులేషన్. ఇది ఇంత పెద్ద క్యాల్కులేషన్ని విజయ్ గారు సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కొంటారు, ప్రజల ఆశల్ని ఎట్లా నెరవేరుస్తారు, అసలు నెరవేర్చగలడా, నెరవేర్చని పక్షంలో ప్రజలు దాన్ని ఎట్లా తీసుకుంటారు? నెగిటివ్గా తీసుకుంటే విజయ్ గారికి రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది పరిస్థితి, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎట్లా నిలదీస్తారు, ఇవన్నీ చాలా కఠినమైన అగ్ని పరీక్ష. ఇప్పటి వరకు నాకు తెలిసి విజయ్ గారికి ఇప్పటి వరకు ఉన్నది పెద్ద పరీక్ష ఏం కాదు, ఇప్పుడు అసలైన పరీక్ష స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మీకు అర్థమవుతుందో లేదో కానీ విజయ్ గారికి ఇప్పుడు అసలైన ఛాలెంజెస్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. ఇప్పటి వరకు అసలు విజయ్ గారికి అంతా కేక్ వాగ్గా నడిచిపోయింది. అంటే ఏది కూడా తలపైన భారం లేదు, ఫ్రీగా ఉన్నాడు, ఏదైనా చేయగల నమ్మకం మైండ్లో ఉంది, చేసిండు ఓకే. బట్ ఇప్పుడు ఏదైనా చేస్తా ఏది చేసి నడుస్తుంది అన్నది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలకు 100 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే 5-6 కోట్ల మంది ప్రజలకి ఆయన మాట శాసనంలాగా అనిపించాలి. అది అనిపించదు అనేది ఇంకా టైం డిసైడ్ చేస్తుంది. అది ఎప్పటి నుంచి ఇస్తాడు ఏందన్నది మనకి చూద్దాం. ఇది 2,500 అనేది ఒకటి. వధువు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం పట్టుచీర.
ఇది అయితే ఇంకా వేరే లెవెల్ ఇది. ఎవరు పెళ్లి చేసుకున్నా సరే కూడా వాళ్ళకు ఒక పట్టు చీర 8 గ్రాముల బంగారం అని అంటే తులం బంగారానికి 2 గ్రాములు తక్కువ. ఎంత ₹1,00,000 బంగారం, అది లక్షలో 1,20,000 అవుతుంది బంగారం. ఆ బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎట్లా, ఎంతమంది పెళ్ళిళ్ళు అయితే అంత వాళ్ళకి పట్టు చీర అవి ఇవ్వగలరా లేదన్నది చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. బంగారం రేట్లు చూస్తేనేమో స్థాయికి పోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ తులం బంగారం ఇస్తున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళకి, ప్లస్ ₹1,00,000 ఏదైతే ఇస్తున్నారు. అది ఇప్పటిదాకా ఎక్కడ పోయిందో తెలియదు. ఇంత ఇండియాలోనే రిచెస్ట్ స్టేటు, హై ఇన్కమ్ స్టేట్గా ఉన్న తెలంగాణలోనే అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అవుతలేదు అని చెప్పేసి అంటే తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా అవుతుంది అన్నది చాలా పెద్ద ప్రశ్నగా మారింది ఇప్పుడు. చాలా పెద్ద ప్రశ్న అంటే చాలా పెద్ద ప్రశ్నగా మారింది అది. అది ఎంతవరకు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏందన్నది చూడాలి. మరి ఎదురు చూడాలి మనం. ఎదురు చూస్తేనే దానికి అంటే ఇవన్నింటికి విజయ్ గారి ఆలోచన, టైం, ఇవన్నీ సమాధానం చెప్పాలి తప్ప అది మనకు మనం అనుకుంటే కాదు. విజయ్ గారు ఏ క్యాల్కులేషన్ వేసి ఈ ఉచితాలు అమలు చేశారు కానీ చాలా డిఫికల్ట్ ఉన్నాయి ఇవన్నీ. చాలా పెద్ద డిఫికల్ట్, చాలా పెద్ద ఛాలెంజింగ్తో కూడిన పనులు ఇవన్నీ. చూద్దాం అది ఎంతవరకు ఆయన అంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. 90% ఈయనకినే చేస్తాడు. ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి చేస్తాడని నమ్ముదాం. బట్ అన్నీ అనుకూలించాలి కదా, అందరికీ అన్నీ చేయాలని ఉంటుంది. మేబీ ఇప్పుడు డిఎంకే పార్టీ కూడా ఇచ్చిన హామీలు అన్నింటిని 100% చేయాలని ఉంటుంది. బట్ చేయాలంటే దానికి డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే రాష్ట్రంలో ఆ రేంజ్ ఆఫ్ ఇన్కమ్ రావాలి కదా. ఆ ఇన్కమ్ లేనప్పుడు అప్పులు తీసుకొచ్చి చేయాలంటే అప్పులు కుప్పలుగా మారిస్తే రేపు పొద్దున్న ప్రతిపక్షాలు ఊరుకోవు, ప్రజలు ఊరుకోవు, ప్రజల మీద భారం పడుతుంది కదా. ప్రజల మీద భారం పడితే ప్రజల్లో నెగిటివిటీ వెళ్ళిపోతుంది కదా. మరి ఇవన్నీ చేయాలంటే ఇన్ని పెద్ద టాస్క్లు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా చేస్తారన్నది మనం చూద్దాం మళ్ళీ. నెక్స్ట్, నిరుద్యోగ గ్రాడ్యుయేటర్లకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి. ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకున్నారో వాళ్ళకి నెలకు 4,000 అంటే చాలా పెద్ద అమౌంట్. అది ఒక్కసారి ఒక సంవత్సరం విద్య అయిపోయిందంటే లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థులు బయటకు వస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ 4,000 రూపాయలు ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది పైసలు, ఎవరు ఇవ్వాలి? 4,000 రూపాయలు అంటే ఎన్ని లక్షల మంది రిలీజ్ అవుతారు. వాళ్ళకి నెలకి 4 లక్షలు అంటే స్టేట్ బడ్జెట్ సపరేట్గా కేటాయించాలి వాళ్ళకి. నిరుద్యోగ భృతికి అది పెన్షన్ కన్నా వెల్ఫేర్ స్కీమ్ల కన్నా ఎక్కువ నిరుద్యోగ భృతి అనేది. అది వాళ్ళకి క్రియేట్ చేయాలి అని చెప్పేసానంటే ఎన్ని పైసలు కావాలి, అన్ని పైసలు విజయ్ గారు ఎట్లా తెస్తారు, ఎడికింది తెస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు అప్పులు చేస్తే నడవదు. అప్పులు చేస్తే ప్రతిపక్ష నాయకులు విజయ్ గారికి విమర్శించడానికి వాళ్ళకి కీ దొరుకుతుంది, మంచి కీ. ఇన్ని హామీలు నెరవేర్చడం అనేది కష్టమైన పనే. బట్ విజయ్ గారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఏదో ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఇవన్నీ ఇచ్చుంటాడని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. మీరు లాంగ్ వీడియో అని చెప్పి స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క తమిళనాడు ప్రజలు ప్రతి ఒక్కరు చూడాలి ఆ వీడియో. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు ఎవరు కోటేశ్వరు ఏంది అన్నది మీకు అర్థమవుతుంది. చాలా పెద్ద, ఎంత హైలో ఉన్నారో విజయ్ గారు అంత ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ముంగట ఆయనకి. అవి ఎంత దూరం దారి తీస్తాయి, ఎప్పటిదాకా దారి తీస్తాయి, ఆయన ఎంత గట్టిగా కొట్లాడతారనేది టైం డిసైడ్ చేస్తుంది. అది మనం మీరు నేను చెప్పేదానికన్నా టైం డిసైడ్ చేస్తుంది. అది అంత పెద్ద ఛాలెంజ్ అది. ఆ ఛాలెంజ్లకి విజయ్ గారు ఎట్లా బయటకు వస్తారు? తమిళనాడు ప్రజలు ఇవాళ ఎవరైతే ఆ విజయ్ గురించి తీసుకొని విజిలేస్తారో రేపు పొద్దున వాళ్ళందరికీ ఈ విజయ్ వేసినట్టు సపోర్ట్ చేసినట్టు కాదు. రేపు పొద్దుగాల చాలా కష్టతరమైనవన్నీ ఎదుర్కోవాలి రేపు పొద్దున్న. అదే కష్టాలలో కూడా ఆ విజయ్ అట్లనే వేసే కార్యకర్తలు నమ్మే ప్రజలు ఉంటేనే విజయ్ గారికి ఇవన్నీ ఈజీ అయితే వీటన్నిటిని ఏదో అంటే ఇచ్చింది 100% అట్లీస్ట్ 70% అయినా చేయడానికే ఛాన్స్ దొరుకుతుంది విజయ్ గారికి. లేకపోతే చాలా అంటే చాలా కష్టమైన పని అది. నెక్స్ట్ దానిలోకి పోదాం. వృద్ధులకు దివ్యాంగులకు నెలకు 3,000 పెన్షన్. ఇది ఓకే, ఇది రీజనబుల్గా ఉంది. ఏదైతే ముసలి వాళ్ళు ఉన్నారో ముసలి వాళ్ళకి, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి నెలకు 3,000 పెన్షన్ అనేది ఇది ఈజీ, ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదైతే మాత్రం విజయ్ గారు ఇట్లా చిటికలేసి ఇస్తారు. ఇదైతే
ఇట్లా చిటికలేసి విజయ్ గారు ఇచ్చేస్తారు అంతే. ఇంక వేరే ఆయనకి టెన్షన్ అవసరం లేదు. ఇది మాత్రం 100% సక్సెస్ఫుల్గా విజయ్ గారు ఫినిష్ చేస్తాడు. ఏదైతే ఈ పెన్షన్ స్కీమ్ ఉందో వృద్ధులకి 3,000 పెద్ద అమౌంట్ కాదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,000 ఇస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు కూడా 4,000 ఇస్తున్నారు. మేబీ అది ముందు ఎలక్షన్ల ముందు వస్తుందేమో. ఇది 3,000 కాబట్టి లిమిటెడ్గా ఉంది బడ్జెట్. ఇది ఓవర్గా మిగిలేరు, ఓవర్ కమిట్మెంట్ కాదు, బెటర్. ఇది ఓకే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది సక్సెస్ఫుల్గా విజయ్ గారు అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. 3,000 పెన్షన్ అనేది తమిళనాడులో వృద్ధులకి వికలాంగులకి సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇది ప్రాబ్లమే లేదు. ఇది అసలు ఓకే, దీన్ని నేను అగ్రీ చేస్తాను. సంవత్సరానికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇది ఛాలెంజ్. సంవత్సరానికి 6 వంట గ్యాసులు ఉచితం అంటే అసలు ఇప్పుడున్న గ్యాస్ సిచ్యువేషన్స్ బాగలేవు, గ్యాస్ కొరత ఉంది. సంవత్సరానికి 6 అని అంటే 2 నెలలకు ఒక గ్యాస్ ఇవ్వాలి. 2 నెలలకు ఒక గ్యాస్ అంటే అది ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు? చెప్పేటప్పుడేమో అందరికీ అని చెప్పారు. అది అందరికా కొందరికా ఏ కేటగిరీలకు వస్తుందో అన్నది చూసి వాళ్ళందరికీ ఇవ్వాలంటే కూడా చాలా కష్టం. అది అంత పెద్ద కష్టమైన పనిని చేయాలంటే కూడా అమ్మో, ఇది చిన్న విషయం కాదు. ఇది కూడా పెద్దదే. ఇంతకుముందు చెప్పినట్టు పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ ఓకే, బట్ ఈ గ్యాస్ది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. ఇది ఒకరికి ఒకరికి ఇవ్వకపోతే తీసుకున్న లోటేస్తారేమో కానీ అంటే దీనివల్ల లాభం పొందిన వాళ్ళ కన్నా నష్టం పొందిన వాళ్ళు ఎక్కువగా అనిపిస్తారు. కాబట్టి ఇది కూడా ఎందుకో రిస్క్ అనిపిస్తుంది నాకు. ఈ స్కీమ్ కూడా ఇది ఏదైతే వాగ్దానం కూడా ఇది కూడా రిస్క్ అనిపిస్తుంది. మరి ఇది చూద్దాం. మరి ఆయన అంటే చెప్పింది కాబట్టి ఏ కేటగిరీ నుంచి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళక, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళక, లేకపోతే వాళ్ళ ఇన్కమ్ని బట్టి ఇస్తారా అన్నది చూడాలి. మరి తెలంగాణలో గ్యాస్ ఇస్తున్నారు, బట్ 500కి ఇస్తున్నారు. ఫ్రీగా అయితే మాత్రం ఎవరికి ఇస్తాను చెప్పలేదు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, బట్ అది ఏ కేటగిరీ ఏందన్నది నాకు తెలిసి ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఎవరికి 500 గ్యాస్ వచ్చింది. మా అంటే 1000 మందిలో ఒక 10 మందికి వచ్చిందేమో. అది కూడా గవర్నమెంట్ ప్రచారం చేసుకునేకే తప్ప నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎవరికి 500కి వచ్చినట్టు లేదు అది. బట్ ఫ్రీగా ఉచితంగా 6 ఇస్తానంటారు అంటే ఇది నమ్మశక్యంగా లేదు. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయ్ గారు ఆ కమిట్మెంట్ ఇచ్చారో కానీ చూద్దాం ఆయన ఎట్లా దాన్ని డీల్ చేస్తాడు. ఒకవేళ ఆయన సక్సెస్ఫుల్గా డీల్ చేస్తే ఇదే ఫార్ములాని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి. ఇదే ఫార్ములాని ఇతర రాష్ట్రాలు కూడా చేయనీకే అధికంగా ఛాన్సెస్లు ఉన్నాయి. నెక్స్ట్, గృహాలకు 200 లోపు ఉచిత విద్యుత్. ఇది కూడా ఓకే. ఇది చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ 100 యూనిట్లను 200 యూనిట్లు ఏదైతే ఉందో చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసిరు. బట్ 200 యూనిట్లలో వచ్చే కరెంటు వాడడం అనేది ఇప్పట్లో ఉన్న దానిలో చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 200 యూనిట్లే వాడాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది కాబట్టి 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఆల్ స్టేట్స్ 80% ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ 200 యూనిట్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు 200 యూనిట్లు కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఓకే, ఇది కూడా ఇవ్వచ్చు. ఈ హామీ కూడా సక్సెస్ఫుల్గా విజయ్ గారు ఇవ్వచ్చు. దానికి ఛాన్సెస్లు ఉన్నాయి బాగా. నెక్స్ట్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గంపగుత్తి గుద్దేసి ఇవ్వాలి. బట్ 5 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలలో విజయ్ గారు ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని చూసుకోవాలి, రిటైర్డ్ అయిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకోవాలి. వీళ్ళన్నిటి చేయాలంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకి శాలరీలు ప్లస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇప్పుడున్న ఏజ్ లిమిట్ వాళ్ళకి ఇది చాలా ఎందుకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఇది కూడా వర్కౌట్ అవుతుంది అన్నట్టయితే మాత్రం అనిపిస్తలేదు. 5 లక్షల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద టాస్క్, వెరీ బిగ్ టాస్క్, వెరీ బిగ్ ఛాలెంజింగ్ ఫర్ టీవీకే పార్టీ. 5 లక్షల ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు. ఇది ఒక రీజనబుల్గా ఉండొచ్చు. ఉన్నత చదువులు ఎంతమంది చదువుతారు? అందరూ చదవరు. దానికి ఏదో పెడతారు, ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ రావాలి. ఆ పర్సెంట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి 20 లక్షలు లోన్ అనేది వడ్డీ రుణాలు లోన్ అనేది ఓకే, రీజనబుల్గా ఉంది కాబట్టి ఇట్స్ ఓకే, అది చేయొచ్చు. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అది. నెక్స్ట్ వచ్చేసి 5 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశాలు, పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు. 5 లక్షల మందికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, అంటే ఎంతో కొంత అంటే
ఏదో వాళ్ళు రానికే పోనీకి వాళ్ళు తినడానికి ఉండేటట్టు వాళ్ళకి చిన్న జీతాలు ఇచ్చేసి ఇంటర్న్షిప్ ఒక 5 లక్షల మందికి అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇది కూడా ఓకే, మనం పెద్ద రిస్క్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఉండొచ్చు. స్కూల్లో పిల్లల తల్లులకు 15,000 ఏడాదికి 15,000 అంటే మనకి తల్లికి 100 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 15,000 ఇస్తారో సేమ్ ఇది అప్లికేబుల్. ఇది కూడా ఇవ్వచ్చు, ఇది పర్ఫెక్ట్, ఇది చేయొచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇది ఏడాదికి 15,000 అంటే స్కూల్ పిల్లలకి ఇవ్వడం ఇట్స్ ఓకే, ఇది వెరీ ఈజీ టాస్క్, ఇది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 5 ఎకరాల లోపు రైతులకు రుణమాఫీ, ఇది కూడా చేయొచ్చు, ఇది కూడా పర్ఫెక్ట్, ఇది కూడా ఈజీగా విజయ్ గారు చేయొచ్చు. విజయ్ గారు ఇచ్చిన దాంట్లో మెయిన్ చేయాల్సినవి 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11లో ఫస్ట్ది కష్టం, సెకండ్ది కష్టం, థర్డ్ది కష్టం, ఫోర్త్ది కష్టం, ఫోర్త్ది ఈజీ, ఫిఫ్త్ది కష్టం, సిక్స్త్ది ఈజీ, సెవెంత్ది కష్టం, ఎయిత్ది ఈజీ, 9th ఓకే, 10th ఓకే, 11th ఓకే. సగం అయితే ఈజీగా చేయొచ్చు, ఇంకా సగం చాలా కష్టం. చూద్దాం ఏమవుతుందో. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కూడా షేర్ చేయండి. జై హింద్.